ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 11 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణం అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున 2వ ఆశ్వాసాన్ని మొదలుపెట్టుకొని సుమారుగా ఒక 50 పద్యాల వరకు మనం పూర్తి చేసాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ సత్యాదేవిని ఓదార్చిన తర్వాత, ఆనందంగా గడిపిన తర్వాత మధ్యాహ్న సమయం కావటం, ఆ మధ్యాహ్నం పూట స్వామివారికి చేయించినటువంటి స్నానం గురించి, ఆ తర్వాత నారదాది మహర్షులకి అందరికీ, అలాగే సోదరులకి, కొడుకు వీళ్ళందరికీ కూడా భోజనం పెట్టడం, అలాగే ఆ రోజు సాయంత్రం అయిన తర్వాత సూర్యాస్తమయం వర్ణనం, చీకటి పడ్డ తర్వాత ఆ చీకటి ఎలా ఉంది రాత్రి నక్షత్రాలు వచ్చాక అనేటువంటి ఆ వర్ణన కూడా మనం కొంత చెప్పుకున్నాం. ఈ రోజున 12వ భాగంలో మిగిలినటువంటి ఆ వర్ణన కొంచెం చెప్పుకొని ముందుకెళదాం. కామోద్రేకంతో ఉన్నటువంటి స్త్రీల యొక్క మనస్సు అనేటువంటి మేఘాల వరస తొలగిపోయింది. కలువలు, రెల్లుపూలు గుంపులు గుంపులు ప్రకాశిస్తూ ఉన్నాయి. చీకట్లో చంద్రుని చూసి కలువ వికసిస్తుంది. సంధ్యాకాలపు ఎర్రటి కాంతులతోటి కలుషితమైపోయినటువంటి వెన్నెల అనేటువంటి నీరు తేటపడింది. చీకటి సమూహం అనేటువంటి బురద కాస్త ఇంకిపోయింది. యువకుల అనురాగ సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడెప్పుడు తమ యొక్క భార్యలను, ప్రియురాళ్లను కలుసుకుందామా అని తెల్ల తామరలు, జాజిపూలు ముకుళించుకున్నాయి. సూర్యుడు వెళ్ళిపోతే ఇవన్నీ ముడుచుకుపోతాయి. ఈ మార్పులన్నీ శరత్కాలం వచ్చిందనేటువంటి సూచన చేస్తున్నది. అటువంటి వెన్నెల రాత్రి మదించినటువంటి చకోరాలు, హంసల గుంపులు విజృంభించినాయి. అభిసారికలనేటువంటి మెరుపు తీగలు అణిగిపోయినాయి. అంటే వర్షాలు తగ్గిపోతాయి కదా శరత్కాలంలో. ఈ మార్పులన్నీ శరత్కాలాన్ని సూచిస్తున్నది. అటువంటి శరత్కాల పున్నమి రాత్రి తన యొక్క చెరుకు విల్లుకి అల్లెత్రాడు బిగించి మన్మధుడు కోపంతో విరహాన్ని కురిపిస్తున్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఎందుకని? యువకులకి, యువతులకి మదన తాపం కలిగించడానికి బయలుదేరాడా అన్నట్టుగా ఉన్నది అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు కవిగారు. ఆ తర్వాత చంద్రికా విహారాలు 2 పేజీల వచనంలో చెప్పాడు. అంతేకాకుండా ఈ చంద్రమండలం నుంచి కురిసేటటువంటి పండు వెన్నెలలు, చంద్రిక అంటే వెన్నెల, చంద్రుడి నుంచి వచ్చేది కాబట్టి చంద్రిక. ఆ సాయంకాలపు నృత్యంలో కదులుతూ ఉన్నటువంటి పరమశివుడి యొక్క కేరింతల్లాగా తెల్లగా ఉన్నాయి అంటున్నాడు. తూర్పు సముద్రపు ఇసక నేలలో ఆడుకునేటటువంటి ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతం చక్కగా తన తొండం పైకి ఎగజిమ్మేటటువంటి ఇసక రేణువులను తిరస్కరించే విధంగా ఆ చంద్రుడి యొక్క తెల్లటి కిరణాలు ప్రకాశిస్తున్నాయి అని ఒక ఉపమానం వాడాడు ఇక్కడ. చీకటి అనేటువంటి బలిచక్రవర్తిని
చెరబట్టే పనిలో విష్ణు పాదం నుంచి పుట్టినటువంటి ఆకాశ గంగలాగా తెల్లగా ప్రకాశిస్తున్నాయిట వెన్నెలలు. అలాగే చంద్రకాంత మణులతో నిర్మించినటువంటి మంచు కొండలనేటువంటి మేడల కొమ్ముల మీద పడేటటువంటి చంద్రకిరణాలు గొప్ప గొప్ప ప్రవాహాలుగా ఏర్పడుతున్నాయి. ఈ విధంగా దాదాపు ఒక 2 పేజీలు వెన్నెల గురించి వర్ణించాడు. అలాగే ఇంకా ఏమంటున్నాడంటే కవి, మృదువైనటువంటి తామర తోండ్లతో కూర్చినటువంటి పూల దండలతో రమణీయంగా పరిమళాలు వెదజల్లేటటువంటి చల్లటి నీటితో నిండినటువంటి బంగారపు జాడీలతో ప్రకాశిస్తూ ఉన్నట్టుగా ఉన్నది అంటాడు వెన్నెలని. అందంగా ధ్వనించేటటువంటి పావురాల కంఠ ధ్వనులతో నిండి ఉందిట ఆకాశం. మాణిక్యాలతో చేసినటువంటి ఎత్తైనటువంటి అద్దాలతో చూడడానికి చక్కగా ఉన్నటువంటి ఆ శయనాగారంలో వినోద క్రీడల్లో ఓలలాడి శ్రీకృష్ణ భగవానుడు నిద్రాముద్రిత నేత్రుడైనటువంటి ఉన్న సమయంలో ఏం జరిగిందో చెబుతున్నాడు. అలా నిద్రపోయినాడు స్వామి. నిద్రపోతే రాత్రి అయింది. ఇంతలోకి సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, దాన్ని శుక్రోదయం అని పెట్టాడు. అంటే శుక్రగ్రహం ఉదయించటం. సూర్యుడు తన యొక్క సంతతి వాళ్ళైనటువంటి నక్షత్రాలని బాధించడానికి వస్తున్నాడు అనుకున్నటువంటి శుక్రుడు ముందుగానే యుద్ధం కోసం తన ఆత్మీయ శిష్యులైనటువంటి మందేహులు అనేటువంటి రాక్షసుల్ని పంపించి వెనక తాను వస్తున్నాడా అన్నట్లుగా ఆ వేగుచుక్క అంటే శుక్రుడు కాలం అనేటువంటి సర్పపు పడగ మీద ప్రకాశించేటటువంటి మాణిక్యంగా ఒప్పుతున్నాడు అన్నాడు. అంటే శుక్రగ్రహాన్ని వర్ణించాడు. శుక్రోదయం రాత్రి అయింది, శుక్రుడు ఉదయించాడు. ఈ విధంగా రాత్రిని శుక్రగ్రహాన్ని మొత్తం చక్కగా వర్ణించాడు. కాకపోతే మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాం అంతే. ఇక శ్రీకృష్ణ భగవానుడు మేల్కొనే విధానాన్ని చెబుతున్నాడు. తెల్లవారుజాము అయింది. ఇక సూర్యోదయానికి కొంచెం సమయమే ఉంది. అప్పుడు వైతాళికులు అని ఉంటారు. అంటే మధురమైనటువంటి పాటలు పాడతారు. ఏ రాజునైతే మేల్కొల్పాలో ఆ రాజు యొక్క వీర విక్రమ విషయాలన్నీ పాటలు గూర్చి పాడతారు. వాళ్ళని వైతాళికులు అంటారు. ఆ వైతాళికులు తమ మృదువైనటువంటి గీతామృత వచనాలతోటి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పటానికి ఆ వేకువను పాడేటటువంటి సొగసైనటువంటి భూపాల రాగంతో స్తుతులు చేస్తూ ఉన్నారు. ఉదయం సూర్యోదయ వేళ భూపాల రాగం వాయిస్తారు. సూర్యోదయానికి సంకేతమైన రాగం అది. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషి సాత్రాజితి ప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ కాళీయ దర్పఘ్న పతంగవాఘ వనమాలీ కృష్ణ వైకుంఠ శౌరీ యశోదాత్మజ భక్తవత్సల మురారీ గోపికా వల్లభ. ఆహా! జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషి సాత్రాజితి ప్రియుడా అంటే సత్యభామకు ప్రియమైనవాడా అన్నట్టు. ఎందుకని సత్యభామ మందిరంలో ఉన్న స్వామిని మేల్కొల్పటానికి వచ్చాడు కాబట్టి వాళ్ళు సత్రాజిత్తు కూతురైనటువంటి సత్యభామాదేవిని గురించి ప్రస్తావిస్తున్నారు. నారాయణ కౌస్తుభం అనేటువంటి గొప్ప ఆభరణాన్ని ధరించినవాడా, కుంభీత్రాణపరాయణ పారీణ అన్నారు. కుంభి అంటే ఏనుగు, అంటే గజాన్ని రక్షించావు కదా, గజేంద్ర మోక్షణం అది గుర్తు చేస్తున్నారు. పతంగ వాహన కాళీయ దర్పఘ్న కాళీయుడి యొక్క గర్వాన్ని పోగొట్టినటువంటి వాడా,
గరుడ వాహన, వనమాలి, కృష్ణ, వైకుంఠవాస, శౌరి, యశోదాత్మజ, యశోద యొక్క పుత్రుడా అంటున్నారు. యశోద దగ్గర పెరిగాడు కదా, దాదాపు 8 సంవత్సరాల పాటు పెరిగాడు యశోదామాత ఒళ్ళో. ఓ భక్తవత్సల, ఓ మురారి, మురుడు అనేటువంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి మురారి అని పేరు వచ్చింది ఆయనకి. ఓ గోపికా వల్లభ అని వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అంటున్నారు, శరధిక్రోడ నివేశ శారంగధర శిష్టధ్యేయ సీతాంశు భాస్కర నేత్రద్వయ శుభ్ర పంకరుహ భాస్వన్నాభ శూరాన్వయాభరణ శేషశయన శైలధర శోభారమ్య సర్వాంగ శౌర్యరసోదంచిత శంఖచక్రధర సర్వాణి సహాయ ప్రియా. ఇది ఆ వైతాళికుల యొక్క 2వ పద్యం. ఏమంటున్నారు వాళ్ళు? సముద్రం మధ్య నివసించేవాడా అంటున్నారు. పాలకడి మధ్యలో శేషపాన్పు మీద కదా ఉంటాడు గోస్వామి. అలాగే శారంగం అనేటువంటి ధనుస్సును ధరించినవాడా, సజ్జనుల చేత నిరంతరము ధ్యానం చేయబడేవాడా, సూర్య చంద్రులే నేత్రాలుగా కలిగినటువంటి వాడా, స్వచ్ఛమైనటువంటి నాభి కమలంతో ప్రకాశించేవాడా, సూర్యుల కులానికి అలంకారమైనవాడా, ఓ శేషశయన, గోవర్ధన గిరిధారి, కాంతి వల్ల మనోహరమైనటువంటి శరీరం కలిగినవాడా, సూరత్వంతో ప్రకాశించేవాడా, శంఖ చక్రాలను ధరించేటటువంటి వాడా, పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి వాడా అంటున్నారు. పరమేశ్వరుడికి కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడికి పరమేశ్వరుడు అంటే ఇష్టం. అందుకనే ఉపమన్యువు అనేటువంటి దగ్గర శివుడి యొక్క మంత్రాన్ని పుచ్చుకొని శివుడిని స్తోత్రం చేసి తపస్సు చేసి ఒక్కొక్క భార్య యందు 10 మంది పుత్రులను పొందాడు కృష్ణ పరమాత్మ. ఓ దేవా, నిద్ర నుంచి మేలుకో. ఇదిగో మగచిలకలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి తమ భార్యలని ముద్దు మాటలతో నిద్రలేపుతున్నాయి. మగచిలకలు ఆడచిలకల నుంచి పలుకులు నేర్చుకోవడం కోసమే వాటిని మేలుకొల్పుతున్నాయి స్వామి. నీవు కూడా నిద్రలేవయ్యా. ఆయన నిరంతర నిద్రుడు అంటారు. మనకి పాండవోద్యోగ విజయాలలో ఒక అద్భుతమైన పద్యం అర్జునుడి నోటి నుండి వస్తుంది. అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యుడు అంగజాంగజుడు నిరంతర నిర్నిద్రుడు అంటాడు. నిరంతర నిర్నిద్రుడైనటువంటి వాడు నేడు నిద్రజెందెడి పవల్ అంటాడు. పగలపూట నిద్రపోతుంటే తత్శీర్షమున్ కురురాజు కూర్చుండే అంటాడు. ఆ తలభాగం దగ్గర ఉన్న సింహాసనం మీద కురురాజు అయినటువంటి దుర్యోధనుడు కూర్చున్నాడే తళుకులీనుతో అని అర్జునుడు స్వాగతంగా అనుకునేటువంటి పద్యం ఇది. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.